హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మై మదర్ ఫుడ్ లాంగ్స్. ఇవాళ మేము ఎంతో కమ్మనైన మృదువైన క్యారెట్ హల్వాని ఇంట్లోనే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేలా ఈజీగా చేసుకున్నాము. ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ, కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తుంది. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. అంత ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. రెసిపీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈసారి ఎప్పుడు స్వీట్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ స్వీట్నే ప్రిఫర్ చేస్తారు. అంత బాగుంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1/2 kg క్యారెట్స్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి తగినన్ని నీళ్ళు యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా ప్యూరీ కన్సిస్టెన్సీలోకి వచ్చేలా మిక్సీ పట్టుకొని ఇందులోని జ్యూస్ మొత్తం స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా బాగా క్యారెట్ జ్యూస్ని స్ట్రైన్ చేసేసుకొని దీంట్లోనే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసి ఉండలు కట్టకుండా బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచాలి. ఇంకా స్టవ్ మీద ప్యాన్లో 1 కప్పు షుగర్ని నీళ్లు యాడ్ చేసి పంచదార మొత్తం కరిగే విధంగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. కాసేపటికి ఇలా పంచదార అంతా కూడా కరిగిపోయి ఇలా నురగ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచిన క్యారెట్ జ్యూస్ని ఇందులోనే వేసి బాగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే చేసుకోవాలండి. అప్పుడే మనకు స్వీట్ లోపల లంప్స్ లేకుండా స్మూత్గా టేస్టీగా తయారవుతుంది. ఇలా కుక్ చేసుకునే కొద్దీ స్వీట్ అనేది కాస్త గట్టి పడుతూ ఉంటుంది. ఇలా ఈ స్టేజ్లో స్వీట్ దగ్గర పడ్డాక దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఇంకో 5 సెకండ్స్ పాటు అలా కలుపుతూ కుక్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ గ్రీస్ చేసిన బాక్స్ని తీసుకొని ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న హల్వాని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి 2 అవర్స్ పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవాలి. మనకైతే కరెక్ట్గా 2 అవర్స్కి బయటికి తీసి చూస్తే హల్వా పర్ఫెక్ట్గా తయారైపోయింది. చూడండి, ఇంకా వీటిని స్వీట్ పీసెస్ కిందకి కట్ చేసుకుందాం. మేమైతే ఇలా రెక్టాంగులర్ షేప్లో కట్ చేసి సర్వ్ చేసాము. చూడండి ఎంత స్మూత్గా జెల్లీగా ఎంత బాగున్నాయో కదా. తిన్నాక టేస్ట్ కూడా అదిరిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా తయారు చేసుకున్న క్యారెట్ హల్వా ఓవర్ స్వీట్నెస్ లేకుండా చాలా బాగుంది. స్వీట్ తినని వారు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. బయట స్వీట్ షాప్స్లో చూడగానే కొనాలనిపిస్తుంది, కానీ కొనాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కనుక ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కలర్ఫుల్ స్వీట్ రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ టేస్టీ అండ్ యమ్మీ స్వీట్తో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక. ఏమిటది? మిరపకాయ. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.